నమో వెంకటేశాయ. పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద వినుము. సంసారాగ్ని వేగుచున్న జనుల సంసారంబు సంహరింపగ నీవు దక్క. అన్యులు లేరు తలచి చూడ సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు. ప్రకృతికి నవలి ప్రభుడవు ఆద్య పురుషుండవగు నీవు. బోధముచే మాయ నడుతువు నిశ్రేయసాత్మయందు మాయ చేతి మునిగి. మనువారలకు కృపసేసి ధర్మముఖ్య చిహ్నమైన శుభము సేయుదువు నీవు. సుజనుల నవనిలో కావపుటుదవు జగన్నివాస అని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చరణ కమలములను సేవించుకుంటూ ప్రతినిత్యము పరమ పావనమైనటువంటి దివ్య ధామ అయిన తిరుమల క్షేత్రంలో నాదనీరాజన వేదికగా శుక ముఖము నుంచి మనకు అందినటువంటి అమృత ఫల రసం శ్రీమద్ భాగవతం. ఆ శ్రీమద్ భాగవత అధ్యయన కార్యక్రమాన్ని మనం ఒక దీర్ఘ సత్రయాగంలా నిర్వహించుకుంటూ ఉన్నాం. నేడు కూడా ఈనాటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళారంభం చేసుకునే పనిలో భాగంగా ముందు ఆచార్యులతో కలిసి మంగళ శ్లోకాలను పఠించి ఈనాటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవినే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణావరరసారుహ రమ్యదేశే
ద్వీప ప్రజాత శుకసూతరవాభిరామే సంసార ఘోరకర శూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవార్తాః. ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మనం శ్రీనివాసుని సన్నిధిలో శ్రీమద్భాగవత ప్రవచనాన్ని శ్రవణం చేస్తున్నాం. అలాగే భక్తి శ్రద్ధలతో శ్లోకాలను పారాయణ చేస్తున్నాము, గద్యాలను. ఈరోజు అనివార్య కారణాల వల్ల ఆచార్యుల వారు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మనం కొన్ని అధ్యాయాల్ని పారాయణ చేసుకుందాం. చతుర్థ స్కంధంలో ధ్రువోపాఖ్యానానికి సంబంధించిన అధ్యాయాలు గతంలో కొన్ని పారాయణ చేసుకున్నాం. మిగిలినవి ఈనాడు మనం పారాయణ చేద్దాం. ఆ ధ్రువుడు శ్రీ మహావిష్ణువుని గురించి తపస్సు చేసి స్వామి ప్రత్యక్షం అయిన తరువాత స్తోత్రం చేశాడు. ఆయన అనుగ్రహించి నీ మనస్సులో ఏదుందో ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు. కానీ ధ్రువుని మనస్సులో ఒక బాధ కలిగింది. ఏమిటది? నేను కనిపించిన పరమాత్మను మోక్షాన్ని కోరుకోలేకపోయాను అని బాధపడ్డాడు. మళ్ళీ రాజ్యానికి వెళ్ళి పరిపాలన అంతా చేసి ఆ జీవనాన్నంతా గడిపిన తరువాత కదా ఆ స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా నేను పొందగలిగేది అని కొంత చింత కలిగింది. ఆ తరువాత రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ధ్రువుని సోదరుడు ఉత్తముడు ఒక యక్షునితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరణించాడు. అది తెలియంగానే ధ్రువుడికి కోపం వచ్చి యక్షుల మీద దండయాత్ర సాగించాడు. తాను నేర్చుకున్నటువంటి అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం చేసి దివ్యమైన రథం మీద వెళ్ళి కుబేరుని అనుచరులతో యుద్ధం చేసి ఎంతోమందిని జయించాడు. వాళ్ళని చాలామందిని చంపేశాడు. ఆ సమయంలో తాతగారైనటువంటి మనువు ఆ ధ్రువుణ్ణి చేరుకుని అతనికి హితాన్ని చెప్పారు. ఎందుకు నాయనా ఇంత కోపం నీకు? అలం వత్సాతి రోషేణ తమోద్వారేణ పాప్మన. రోషం అనేటువంటిది అజ్ఞానానికి తలుపు లాంటిది. ఇది ముఖ్యమైన విషయం. కోపం వచ్చినప్పుడు యుక్తాయుక్త విచక్షణ ఉండదు. పెద్దలతో మాట్లాడుతున్నామా, ఎవరితో మనం వాదిస్తున్నాం అనేది కూడా మర్చిపోతాం. గురువుల్ని కూడా తిరస్కరిస్తాం, తల్లిదండ్రుల్ని కూడా నిరాదరణకు గురి చేస్తాం. ఇంకా బాగా కోపం వస్తే ఇంకా అనుచితంగా కూడా ప్రవర్తిస్తాం. అందువల్ల క్రోధం అనేది అజ్ఞానానికి ద్వారం లాంటిది. ఆ కోపానికి మనం గురవ్వకూడదు. ఒక్కసారి ముందు వెనక ఆలోచించుకోవాలి. శాంతమైన చిత్తంతో మనం చేస్తోంది మంచా చెడా అని ఆలోచించిన తరువాత తదనుగుణంగా మన ప్రవర్తన ఉంటే బాగుంటుంది. ఇంకా మనువు ఏం చెప్పాడు? తాతగారు ధ్రువునితో నాస్మత్ కులోచితం తాత కర్మైతత్ సద్విగర్హితం. నువ్వు చేసే పని మన వంశానికి చెడ్డ పేరు తెస్తుంది. చేసేటువంటి పని వల్ల మనకే నష్టం కాదు, మనని కన్నటువంటి తల్లిదండ్రులకు, పాఠం చెప్పిన గురువుకి, వంశంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకు కూడా చెడు వస్తుంది. అదే మంచి పని చేసామనుకోండి, ఆ వంశంలో వాళ్ళు బాగా చేశారంటారు. తప్పు చేస్తే ఇక ఆ ముందున్నటువంటి తాత ముత్తాతల దగ్గర నుంచి ప్రారంభించి ఫలానా వారి మనవడండి, ఫలానా వారి ముని మనవడు, ఎందుకు ఇలా చేశాడు అని వాళ్లతో కలిపి తిడతారు. అందువల్ల వంశ సంబంధమైనటువంటి పరువు ప్రతిష్టలు నిలబెట్టవలసినటువంటి అవసరం ఎవరికైనా ఉంది. అందువల్ల నాయన, ఇది సజ్జనులు చేయవలసినటువంటి పని కాదు. నాయం మార్గో హి సాధూనాం హృషీకేశానువర్తినాం. బా, ఇది చాలా ఉత్తమమైనటువంటి వాక్యం. విష్ణువు యొక్క మార్గాన్ని తెలుసుకోవాలి, అనుసరించాలి
అని అనుకునేటువంటి వాళ్ళు ఈ మార్గాన్ని అవలంబించరు, హింసకి చోటివ్వరు. నాయం మార్గ, ఈ నీ దోవ సత్వగుణంతో ఉండాలి. నీవు విష్ణు భక్తుడవు కదా, ఆయన గురించి చిన్న వయసులోనే తపస్సు చేసి వరాలు పొందినటువంటి నువ్వు ఈ రకంగా ఔద్ధత్యంతో యక్షుల మీద యుద్ధం చేసి వాళ్ళందరినీ నాశనం చేయటం అనేది భగవంతుని యొక్క మార్గాన్ని అవలంబించాలనుకునేటువంటి వాళ్ళు చేయదగిన పని కాదు. అందువల్ల ఆ మార్గాన్ని విడిచిపెట్టు. ఎలా ఉండాలి, విష్ణు భక్తులు ఎలా ఉండాలో చెబుతున్నారు. తితిక్షయా కరుణయా మైత్ర్యాచ అఖిల జంతుషు, సమస్తమైన ప్రాణుల యందు కరుణ కలిగి ఉండాలి, స్నేహభావంతో ఉండాలి. సమత్వే నచ సర్వాత్మ, సమత్వం ఉండాలి. అలా ఉంటేనే భగవాన్ సంప్రసీదతి, ఆయన ఇష్టడు, మన ఇష్టపడతాడు. భగవంతుడు నన్ను చిన్నచూపు చూస్తున్నాడు, నన్ను పట్టించుకోవటం లేదని ఆలోచించే ముందు మనలో ఈ లక్షణాలు ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలిగా. కరుణ ఉందా, అన్నిటి యందు స్నేహభావం ఉందా, అందరినీ సమానంగా చూసే ఉన్నతమైన గుణం ఉందా, క్రోధాన్ని విడిచిపెట్టారా, అసూయ లేకుండా ఉన్నారా, ఎవరైనా యుద్ధానికి వస్తే ఒంటి కాలు మీద వెళ్ళి వాళ్ళ మీద వాదోపవాదాలు చేసి మనమే గెలవాలనేటువంటి ఆరాటంతో ప్రవర్తిస్తున్నారా, శాంత పురుషులై ఉన్నారా? ఇవన్నీ ఉంటేనే కదా భగవంతుడి అనుగ్రహం లభించేది. ఓ ధ్రువ, మనువు చెబుతున్నాడు తాతగారు, ఇన్ని గొప్ప లక్షణాలు నీలో ఉన్నాయి, కానీ తొందరపడుతున్నావు. క్రోధాన్ని విడిచిపెట్టేసాయి. నీ తమ్ముడు మరణించాడు, దానికి యక్షులే కారణం కావచ్చు. సోనంతోంత కరకాలో అనాదిరాదికృతవ్యయ, నీ సోదరుడు మరణించడానికి కారణం ఏమిటంటే కాలమే కారణము. కాలపురుషుడైనటువంటి పరమాత్మని యొక్క నిర్ణయం, అది సంకల్పము అని భావన చెయ్యి, అంతే తప్ప ఈ యక్షులే దానికి కారణమని వాళ్ళందరినీ నీవు దండించడం తగదు. అదేవిధంగా మన లోకంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలి. ఎవరైనా ఒకళ్ళు మన పట్ల అపరాధం చేశారు, అది చేయకూడని దారుణమైన అపరాధమే. అప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? వీడు తప్పు చేశాడు కాబట్టి ఇక వాడికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ అదే దృష్టితో చూడటం పొరపాటు. సమాజంలో విభిన్న వ్యక్తుల్లో మంచి చెడులు కలబోసి ఉంటాయి. ఒక వర్గానికి చెందిన వాళ్ళంతా మంచివాళ్ళు, ఇంకో వర్గానికి చెందిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు. ఇలా ఉండదుగా. మనం ఎదుటివారిలో చూడవలసింది ఏంటంటే మంచి వాళ్ళందరూ ఒక వర్గము, సమాజానికి చేటు చేసేటువంటి చీడ పురుగులందరూ ఒక వర్గము అని చూడాలి తప్ప మన పట్ల దోషం చేసినటువంటి వాళ్ళని గమనించి ఓహో వీళ్ళకి సంబంధించిన వాళ్ళంతా ఇంతేనండి అని దూషించటం కూడా తగినటువంటి పని కాదు అని చెబుతున్నారు ఈయన మనువు గారు, తాతగారు. నాయన, ఎవడో ఒక యక్షుడు పొరపాటు చేశాడు నీ సోదరుని పట్ల అని యక్ష జాతినే నీవు నాశనం చేయటానికి పూనుకున్నావు కదా, ఇది ఉత్తమమైనటువంటి భగవద్భక్తులు చేయదగినటువంటి పని కాదు అని ఆయన చెప్పారు. ఏనోపసృష్టాత్ పురుషాత్ లోకబుద్విజతే భృశం నబుధస్తద్వశం గచ్చేదిచ్ఛన్న భయమాత్మన. రావణాసురుడున్నాడు, హిరణ్యకశిపుడున్నాడు, హిరణ్యాక్షుడున్నాడు, ఎంతోమంది రాక్షసులున్నారు. వాళ్ళందరూ రాక్షసులని ఎందుకు పిలువబడుతున్నారు అంటే వాళ్ళని చూసి లోకం భయపడింది కాబట్టి. మనని చూచినప్పుడు ఎదుటివాళ్ళు ప్రసన్నంగా మన దగ్గరికి రావాలి, అంతేగాని అయ్య బాబోయ్ వీడు వచ్చాడంటే కష్టం, వీడిని తప్పించుకుని అవతలికి పోదాం, చిచి వీడి మొహం చూడాలంటేనే భయంగా ఉంది, ఏం అపకారం చేస్తాడో, ఏ విధంగా మన ఇబ్బంది పెడతాడో, వీలైనంత దూరంగా ఉందాం అనేటువంటి భయము లోకానికి కలిగించే విధంగా మనం ఉండకూడదు. ఓ ధ్రువ, నిన్ను చూస్తే అందరికీ ఇతను విష్ణు భక్తుడు అనేటువంటి ప్రేమ కలగాలని కానీ అమ్మ బాబోయ్ ధ్రువుడా ఇతడు యక్షులందరినీ చంపినటువంటి వాడు మహాక్రూరుడు అనేటువంటి భావన కలిగించటం నీ బోటి వారికి తగదు.
అందువల్లనే శ్రీరామచంద్రమూర్తికి సదైక ప్రియదర్శన అని పేరు. ఆయన కోపం వచ్చినా కూడా అది ఆ సమయంలో దుష్ట శిక్షణ కోసం చూపించేటువంటి ఒక రూపమే తప్ప నిజానికి ఆ భావం ఆయనకి లేదు. అలాగే ఎప్పుడు చూచినా కూడా ప్రియమైనటువంటి ముఖంతో, చూచే వాళ్ళకి ఆనందాన్ని కలిగించేటువంటి స్వరూపంతో ఉంటాడు. కాబట్టి ఈనాటికి ఆయన పేరు నిలిచిపోయింది. అందువల్ల ధ్రువుడంటే అలా ఉండాలి. కానీ ఒక రాక్షసుణ్ణి చూసినట్టుగా మనకు అపకారం చేసేవాడు వచ్చేస్తున్నాడనేటువంటి భ్రాంతిని, భయాన్ని కలగజేయటం అనేది ఉత్తమ పురుష లక్షణం కాదని చెప్పంగానే ధ్రువుడు ఆ తాతగారు చెప్పిన మాట ఆదేశాన్ని స్వీకరించి అలాగే అన్నాడు. తాతగారి మాట వినడం అంటే మరి పెద్దల్ని గౌరవించినట్లేగా. అంత కోపాన్ని విడిచిపెట్టి పెద్దల యొక్క ఆజ్ఞ నేను శిరసా వహిస్తాను అని తన పట్టుదలని విడిచిపెట్టాడు. ఇది ఉత్తమ పురుష లక్షణం. నువ్వు తాతవైనా ఇంకేదైనా నాకు అనవసరం, నా దారి నాది, నా కోపాన్ని నేను భరించే తీరతాను, నా కోపాన్ని ప్రదర్శించే తీరతాను అని మొండిపట్టు పట్టలేదు. ఆ మనువు గారి గొప్పతనానికి, వంశానికి విలువ ఇచ్చాడు. అది కూడా మనం గుర్తించాలి. ఇంకా ఈలోపు యక్షరాజు వచ్చాడు, కుబేరుడు వచ్చాడు. నాయనా, నువ్వు మంచివాడివి, మీ తాతగారు చెప్పిన మాట విన్నావు అనంగానే నీకేమన్నా వరం కావాలంటే కోరుకో అంటే అప్పుడు ధ్రువుడు కోరుకున్నాడు. మళ్ళీ స్థిరమైనటువంటి భక్తి నాకు ఆ శ్రీ మహావిష్ణువు పాదముల యందు నిలిచేటట్టుగా అనుగ్రహించు, ఇదే నాకు కావలసినటువంటి వరం. సరాజరాజే నవరాయజోదితో ధ్రువో మహాభాగవతో మహామతి హరౌ సవవ్రే చలితాం స్మృతిం యయా తరత్యయత్నేన దురత్యయంతమః. ఎవరు దాటలేనటువంటి అజ్ఞానాన్ని దాటాలనంటే ఆ శ్రీ మహావిష్ణువుని ధ్యానించటము, స్మరించటమే మార్గం తప్ప వేరొకటి లేదు. ఎంత రాజ్యం పరిపాలించినా, ఎంత అధికారం ఉన్నప్పటికీ చిత్తశాంతి కలగాలంటే కావలసినటువంటిది ఆ హృషీకేశుని యొక్క నామస్మరణము, ధ్యానమే. చిన్నప్పుడు తపస్సు చేశాను, వరాలు పొందాను, కానీ మళ్ళీ ఈ క్రోధం ఎందుకు వచ్చి పడింది? ఇలాంటి భావోద్వేగాలు రాకుండా సత్వగుణము శాశ్వతంగా ఉండే విధంగా ఉండాలంటే ఆ పరమాత్మ యందు, శ్రీ మహావిష్ణువు యందు స్థిరమైనటువంటి చక్కని స్మృతి ఉండేటట్లుగా అనుగ్రహించు. స్మృతి అంటే, ఈ స్మృతి అంటే అర్థం ఏమిటంటే ధర్మము అని అర్థం. ధర్మం అంటే వేదం అని అర్థం. వేదంలో ఉన్నటువంటి వాక్యాలను తెలియజేసేటువంటిదే స్మృతి. ఆ స్మృతి ధర్మబద్ధమైనది, ధర్మస్వరూపమైనది. అలాగే జ్ఞాపకము. భగవంతుని యందు మనకు స్మృతి ఉండడమే ధర్మము. అటువంటి ధర్మబుద్ధిని నాకు కలిగించవలసింది అని చెప్పి కుబేరుణ్ణి కోరుకున్నాడు. అప్పుడు కుబేరుడు ఏమన్నాడు? మా వాళ్ళందరినీ నీవు చంపినట్లు కాదు, ఇది భగవంతుడి వల్ల జరిగినటువంటి లీల అని ఆయన అంత గొప్పవాడైనటువంటి కుబేరుడు కూడా ఆ విషయాన్ని చాలా స్వల్పంగా పక్కన పెట్టేశాడు. ఉదాత్తమైన గుణాలు కలిగినటువంటి వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. ఆ విధంగా భగవంతుని ధ్యానంతో స్థిరంగా ధ్రువుడు చక్కగా నిలిచి చిట్ట చివరికి ఆ శ్రీ మహావిష్ణువు స్థానాన్ని పొందాడు. సునందుడు, నందుడు అనేటువంటి వాళ్ళిద్దరూ ఆ విష్ణువు సన్నిధానం నుంచి వచ్చి దివ్యమైనటువంటి విమానంలో ధ్రువుణ్ణి చక్కగా తీసుకుని వెళ్ళారు. మరి తల్లి మాట ఏమిటి అనుకున్నాడు ధ్రువుడు. అప్పుడు వాళ్ళు, నాయనా, నీ తల్లికి కూడా ఉత్తమమైన గతి లభించింది, అదిగో చూడని చూపించారు. ఆమె కూడా, సునీతి కూడా దివ్యమైన విమానంలో ఆ శ్రీ మహావిష్ణువుని చేరుకున్నది. ఇంత గొప్పదైనటువంటి ధ్రువ చరిత్రను వర్ణించే చక్కని అధ్యాయాలను మనం ఇప్పుడు పారాయణ చేసుకుంటున్నాం. భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారి శ్లోకాలన్నీ మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ.
అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే దశమోऽధ్యాయః దశమోऽధ్యాయః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ప్రజాపతేర్దుహితరం ప్రజాపతేర్దుహితరం శిశుమారస్య వై ధ్రువః శిశుమారస్య వై ధ్రువః ఉపయేమే భ్రమిం నామ ఉపయేమే భ్రమిం నామ తత్సుతౌ కల్పవత్సరౌ తత్సుతౌ కల్పవత్సరౌ ఇలాయామపి భార్యాయాం ఇలాయామపి భార్యాయాం వాయోః పుత్ర్యాం మహాబలః వాయోః పుత్ర్యాం మహాబలః పుత్రముత్కలనామానం పుత్రముత్కలనామానం యోషిద్రత్నమజీజనత్ యోషిద్రత్నమజీజనత్ ఉత్తమస్త్వకృతోద్వాహో ఉత్తమస్త్వకృతోద్వాహో మృగయాయాం బలీయస మృగయాయాం బలీయస హతః పుణ్యజనేనాద్రౌ హతః పుణ్యజనేనాద్రౌ తన్మాతాస్య గతిం గతా తన్మాతాస్య గతిం గతా ధ్రువో భ్రాతృవధం శ్రుత్వా ధ్రువో భ్రాతృవధం శ్రుత్వా కోపామర్షశుచార్పితః కోపామర్షస్సు చ అర్పితః చైత్రం స్యందనమాస్థాయ జైత్రం స్యందనమాస్థాయ గతః పుణ్యజనాలయం గతః పుణ్యజనాలయం గత్వోదీచీం దిశం రాజా గత్వోదీచీం దిశం రాజా రుద్రానుచరసేవితాం రుద్రానుచరసేవితాం దదర్శ హిమవద్రోణ్యాం దదర్శ హిమవద్రోణ్యాం పురీం గుహ్యక సంకులాం పురీం గుహ్యక సంకులాం దద్ధ్వౌ శంఖం బృహద్బాహుః దద్ధమౌ శంఖం బృహద్బాహుః ఖం దిశశ్చానునాదయన్ ఖం దిశశ్చానునాదయన్ ఏనోద్విగ్నదృశః క్షత్తః ఏనోద్విగ్నదృశః క్షత్తః ఉపదేవ్యోత్ర సన్భృశం ఉపదేవ్యోత్ర సన్భృశం తతో నిష్క్రమ్య బలినః తతో నిష్క్రమ్య బలినః ఉపదేవ మహాభటాః ఉపదేవ మహాభటాః అసహంతస్తన్నినాదం అసహంతస్తన్నినాదం అభిపేతుర్దాయుధాః అభిపేతురుదాయుధాః సతానాపతతో వీరః సతానాపతతో వీరః ఉగ్రధన్వా మహారథః ఉగ్రధన్వా మహారథః ఏకైకం యుగపత్సర్వాన్ ఏకైకం యుగపత్సర్వాన్ అహం బాణైస్త్రిభిస్త్రిభిః అహం బాణైస్త్రిభిస్త్రిభిః తే వై లలాటలగ్నైస్తైః తే వై లలాటలగ్నైస్తైః ఇషుభిः సర్వ ఏవ హి ఇషుభిः సర్వ ఏవ హి మత్వా నిరస్తమాత్మానం మత్వా నిరస్తమాత్మానం ఆశంసన్ కర్మ తస్య తత్ ఆశంసన్ కర్మ తస్య తత్ తేపి చాముమమృష్యంతః తేపి చాముమమృష్యంతః పాదస్పర్శమివోరగాః పాదస్పర్శమివోరగాః శరైరవిధ్యన్ యుగపత్ శరైరవిధ్యన్ యుగపత్ ద్విగుణం ప్రచికీర్షవః ద్విగుణం ప్రచికీర్షవః తతః పరిఘ నిస్త్రింశైః తతః పరిఘ నిస్త్రింశైః ప్రాసశూలపరశ్వథైః ప్రాసశూలపరశ్వథైః శక్య
శక్త్యుష్టిభిర్భుషుండీభిః శక్త్యుష్ణిభిర్భుక్భృషుండీభిః చిత్రవాజైః శరైరపి చిత్రవాజైశ్చరైరపి అభ్యవర్షన్ ప్రకుపితాః అభ్యవర్షన్ ప్రకుపితాః సరథం సహసారథిం సరథం సహసారథిం ఇచ్చంతస్తత్ప్రతీకర్తుం ఇచ్ఛन्तस्तत्प्रतीकर्तुम् అయుతాని త్రయోదశ అయుతాని త్రయోదశ ఔత్తానపాదిః సతదా ఔత్తానపాదిः సతదా శస్త్రవర్షేణ భూరిణా శస్త్రవర్షేణ భూరిణా న ఉపాదృశ్యతచ్ఛన్నః న ఉపాదృశ్యతచ్ఛన్నః ఆసారేణ యథా గిరిః ఆసారేణ యథా గిరిః హాహాకారస్తదైవాసీత్ హాహాకారస్తదైవాసీత్ సిద్ధానాం దివి పశ్యతాం సిద్ధానాం దివి పశ్యతాం హతోయం మానవః సూర్యో హతోయం మానవః సూర్యో మగ్నః పుణ్యజనార్ణవే మగ్నః పుణ్యజనార్ణవే నదత్సు యాతు ధానేషు నదత్సు యాతు ధానేషు జయకాశిష్యథో మృధే జయకాశిష్వథో మృధే ఉదతిష్ఠద్రథస్తస్య ఉదతిష్ఠద్రథస్తస్య నీహారాదివ భాస్కరః నీహారాదివ భాస్కరః ధనుర్విస్ఫూర్జయన్ దివ్యం ధనుర్విస్ఫూర్జయన్ దివ్యం ద్విషతాం ఖేదముద్వహన్ ద్విషతాం ఖేదముద్వహన్ అస్త్రౌఘం యథమద్బాణైః అస్త్రౌఘం యథమద్బాణైః ఘనానీకమివానిలః ఘనానీకమివానిలః తస్య తే చాపనిర్ముక్తాః తస్య తే చాపనిర్ముక్తాః భిత్వా వర్మాణి రక్షసాం భిత్వా వర్మాణి రక్షసాం కాయానావివిశుస్తిగ్మాః కాయానావివిశుస్తిగ్మాః గిరీనశనయో యథా గిరీనశనయో యథా భల్లైః సంఛిద్యమానానాం భల్లైః సంఛిద్యమానానాం శిరోభిశ్చారుకుండలైః శిరోభిశ్చారుకుండలైః ఊరుభిర్హేమతాలాభైః ఊరుభిర్హేమతాలాభైః దోర్భిర్వలయవల్గుభిః దోర్భిర్వలయవల్గుభిః హారకేయూరముకుటైః హారకేయూరముకుటైః ఉష్ణీషైశ్చ మహాధనైః ఉష్ణీషైశ్చ మహాధనైః ఆస్తృతాస్తారణభువో ఆస్తృతాస్తారణభువో రేజుర్వీరమనోహరాః రేజుర్వీరమనోహరాః హతావశిష్టా ఇతరే రణాజిరాః హతావశిష్టా ఇతరే రణాజిరాత్ హతావశిష్టా ఇతరే రణాజిరాత్ హతావశిష్టా ఇతరే రణాజిరాత్ రక్షో గణాః క్షత్రియవర్యసాయకైః రక్షో గణాః క్షత్రియవర్యసాయకైః ప్రాయో వివృక్ణావయవా విదుద్రువుః ప్రాయో వివృక్ణావయవా విదుద్రువుః మృగేంద్ర విక్రీడితయూథపా ఇవ మృగేంద్ర విక్రీడితయూథపా ఇవ అపశ్యమానః సతదా తతాయినం అపశ్యమానః సతదా తతాయినం మహామృధే కంచన మానవోత్తమః మహామృతే కంచన మానవోత్తమః పురీం దిదృక్షన్నపి నావిశద్విషాం పురీం దిదృక్షన్నపి నావిశద్విషాం నమాయినాం వేద చికీర్షితం జనః నమాయినాం వేద చికీర్షితం జనః ఇతి బ్రువంశ్చిత్రరథస్వసారథిం
इति ब्रुवंश्चित्ररथस्वसारथिम् यत्तः परेषां प्रतियोगशङ्कितः यत्तः परेषां प्रतियोगशङ्कितः शुश्रावशब्दं जलधेरिवेरितं शुश्रावशब्दं जलधेरिवेरितं नभस्वतो दिक्षु रजोन्वदृश्यत नभस्वतो दिक्षु रजोन्वदृश्यत क्षणेनाच्छादितं व्योम क्षणेनाच्छादितं व्योम घनानीकेन सर्वतः घनानीकेन सर्वतः विस्फुरत्तडिता दिक्षु विस्फुरत्तडिता दिक्षु त्रासयन् स्तनयित्नुना त्रासयत्स्तनयित्नुना ववृषोरुधिरौघासृक् ववृषोरुधिरौघासृक् पूय विण्मूत्रमेदसः पूय विण्मूत्रमेधसः निपेतुर्गगनादस्य निपेतुर्गगनादस्य कबन्धान्यग्रतो नघ कबन्धान्यग्रतो नघ ततः खे दृश्यत गिरिः ततः खे दृश्यत गिरिः निपेतुः सर्वतो दिशम् निपेतुः सर्वतो दिशम् गदापरिघ निस्त्रिंश गदा परिघ निस्त्रिंश मुसलाः साश्मवर्षिणः मुसलासाश्मवर्षिणः अहयोशनि निःश्वासाः अहयोशनि निःश्वासाः वमन्तोऽग्निं वृषाक्षिभिः वमन्तोऽग्निं वृषाक्षिभिः अभ्यधावन् गजामत्ताः अभ्यधावन् गजामत्ताः सिंहव्याघ्राश्च यूथशः सिंहव्याघ्राश्च यूथशः समुद्र ऊर्मिभिर्भीमः समुद्र ऊर्मिभिर्भीमः प्लावयन् सर्वतो भुवम् प्लावयन् सर्वतो भुवम् आससाद महाह्रादः आससाद महाह्रादः कल्पान्त इव भीषणः कल्पान्त इव भीषणः एवं विधान्यनेकानि एवं विधान्यनेकानि त्रासनान्यमनस्विनाम् त्रासनान्यमनस्विनाम् ससृजुस्तिग्मगतयः ससृजस्तिग्मगतयः आसुर्या माययासुराः आसुर्या माययासुराः ध्रुवे प्रयुक्तामसुरैः ध्रुवे प्रयुक्ता मसुरैः तां मायामतिदुस्तराम् तां मायामतिदुस्तराम् निशाम्य तस्य मुनयः निशाम्य तस्य मुनयः समाशंसन् समागताः समाशंसन् समागताः मुनय ऊचुः मुनय ऊचुः औत्तानपादे भगवांस्तव शार्ङ्गधन्वा औत्तानपादे भगवांस्तव शार्ङ्गधन्वा देवः क्षिणोत्ववनतार्तिहरो विपक्षान् देवः क्षिणोत्ववनतार्तिहरो विपक्षान् यन्नामधेयमभिधाय निशम्य चाद्धा यन्नामधेयमभिधाय निशम्य चाद्ध लोकोञ्जसा तरति दुस्तरमङ्गमृत्युम् लोकोञ्जसा तरति दुस्तरमङ्गमृत्युम् इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे दशमोऽध्यायः दशमोऽध्यायः अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे एकादशोऽध्यायः एकादशोऽध्यायः मैत्रेय उवाच मैत्रेय उवाच निशम्य गदतामेवम् निशम्य गदतामेवम् ऋषीणां धनुषिद्धि
ధ్రువః ఋషీణాం ధనుషి ధ్రువః సందధేస్త్రముపస్పృశ్య సందధేస్త్రముపస్పృశ్య యన్నారాయణ నిర్మితం యన్నారాయణ నిర్మితం సంధీయమాన ఏతస్మిన్ సంధీయమాన ఏతస్మిన్ మాయా గుహ్యక నిర్మితాః మాయాగుహ్యక నిర్మితాః క్షిప్రం వినేషుర్విదుర క్షిప్రం వినేశుర్విదుర క్లేశాజ్ఞానోదయే యథా క్లేశాజ్ఞానోదయే యథా తస్యార్శాస్త్రం ధనుషి ప్రయుంజనః తస్యార్షాస్త్రం ధనుషి ప్రయుంజతః సువర్ణపుంఖాః కలహం సవాససః సువర్ణపుంఖాః కలహం సవాససః వినిసృతా ఆవివిశుర్ద్విషద్బలం వినిసృతా ఆవివిశుర్ద్విషద్బలం యథా వనం భీమరవాశిఖండినః యథా వనం భీమరవాశిఖండినః తైస్తిగ్మధారైః ప్రధనే శిలీముఖైః తైస్తిగ్మధారైః ప్రధనే శిలీముఖైః ఇతస్తతః పుణ్యజనా ఉపద్రుతాః ఇతస్తతః పుణ్యజనా ఉపద్రుతాః తమభ్యధావన్ కుపితా ఉదాయుధాః తమభ్యధావన్ కుపితా ఉదాయుధాః సుపర్ణమున్నద్ధఫణా ఇవాహయః సుపర్ణమున్నద్ధపణా ఇవాహయః సతాన్ పృషత్కైరభిధావతో మృధే సతాన్ పృషత్కైరభిధావతో మృధే నికృత్తబాహూరుషిరోధరోదరాన్ నికృత్తబాహూరుశిరోధరోధరాన్ నినాయలోకం పరమర్కమండలం నినాయలోకం పరమర్కమండలం వ్రజంతి నిర్భిద్యయమూర్ధ్వరేతసః వ్రజంతి నిర్భిద్యయమూర్ధ్వరేతసః తాన్ హన్యమానానభివీక్ష్య గుహ్యకాన్ తాన్ హన్యమానానభివీక్ష్య గుహ్యకాన్ అనాగసశ్చిత్రరథేన భూరిశః అనాగసశ్చిత్రరథేన భూరిశః ఔత్తానపాదిం కృపయా పితామహో ఔత్తానపాదిం కృపయా పితామహో మనుర్జగాదోపగతః సహర్షిభిః మనుర్జగాదోపగతః సహర్షిభిః మనురువాచ మనురువాచ అలం వత్సాతి రోషేణ అలం వత్సాతి రోషేణ తమోద్వారేణ పాప్మనా తమోద్వారేణ పాప్మనా ఏన పుణ్యజనానేతాన్ ఏన పుణ్యజనానేతాన్ అవధీస్త్వమనాగసః అవధీస్త్వమనాగసః నాస్మత్కులోచితం తాత నాస్మత్కులోచితం తాత కర్మైతత్సద్విగర్హితం కర్మైతత్సద్విగర్హితం వధో యదుపదేవానాం వధో యదుపదేవానాం ఆరబ్ధస్తే కృతైనసాం ఆరబ్ధస్తే కృతైనసాం నన్వేకస్యాపరాధేన నన్వేకస్యాపరాధేన ప్రసంగాత్ బహవో హతాః ప్రసంగాద్బహవో హతాః భ్రాతుర్వధాభితప్తేన భ్రాతుర్వధాభితప్తేన త్వయాంగ భ్రాతృవత్సల త్వయాంగభ్రాతృవత్సల నాయం మార్గో హి సాధూనాం నాయం మార్గో హి సాధూనాం హృషీకేశానువర్తినాం హృషీకేశానువర్తినాం యదాత్మానం పరాగృహ్య యదాత్మానం పరాగృహ్య పశువద్భూతవైశసం పశువద్భూతవైశసం సర్వభూతాత్మభావేన సర్వభూతాత్మభావేన భూతావాసం హరిం భవాన్ భూతావాసం హరిం
భవాన్ ఆరాధ్యాపదురారాధ్యం ఆరాధ్యాపదురారాధ్యం విష్ణోస్తత్పరమం పదం విష్ణోస్తత్పరమం పదం సత్వం హరేరనుధ్యాతః సత్వం హరేరనుధ్యాతః తత్పుంసామపి సమ్మతః తత్పుంసామపి సమ్మతః కథం త్వవద్యం కృతవాన్ కథం త్వవద్యం కృతవాన్ అనుశిక్షన్ సతాం వ్రతం అనుశిక్షన్ సతాం వ్రతం తితిక్షయా కరుణయా తితిక్షయా కరుణయా మైత్ర్యా చాఖిల జంతుషు మైత్ర్యా చాఖిల జంతుషు సమత్వేన చ సర్వాత్మా సమత్వేన చ సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి భగవాన్ సంప్రసీదతి సంప్రసన్నే భగవతి సంప్రసన్నే భగవతి పురుష ప్రాకృతైర్గుణైః పురుషః ప్రాకృతైర్గుణైః విముక్తో జీవ నిర్ముక్తో విముక్తో జీవ నిర్ముక్తో బ్రహ్మ నిర్వాణమృచ్చతి బ్రహ్మ నిర్వాణమృచ్చతి భూతైః పంచభిరారబ్ధైః భూతైః పంచభిరారబ్ధైః యోషిత్ పురుష ఏవ హి యోషిత్ పురుష ఏవ హి తయోర్వ్యవాయాత్ సంభూతిః తయోర్వ్యవాయాత్ సంభూతిః యోషిత్ పురుషయోరిహ యోషిత్ పురుషయోరిహ ఏవం ప్రవర్తతే సర్గః ఏవం ప్రవర్తతే సర్గః స్థితిః సంయమ ఏవ చ స్థితిః సంయమ ఏవ చ గుణవ్యతికరాత్ రాజన్ గుణవ్యతికరాద్రాజన్ మాయయా పరమాత్మనః మాయయా పరమాత్మనః నిమిత్తమాత్రం తత్రాసీత్ నిమిత్తమాత్రం తత్రాసీత్ నిర్గుణః పురుషర్షభః నిర్గుణః పురుషర్షభః వ్యక్తావ్యక్తమిదం విశ్వం వ్యక్తావ్యక్తమిదం విశ్వం యత్ర భ్రమతి లోహవత్ యత్ర భ్రమతి లోహవత్ సఖల్విదం భగవాన్ కాలశక్త్యా సఖల్విదం భగవాన్ కాలశక్త్యా గుణప్రవాహేణ విభక్తవీర్యః గుణప్రవాహేణ విభక్తవీర్యః కరోత్యకర్తైవ నిహంత్యహంత కరోత్యకర్తైవ నిహంత్యహంత చేష్టా విభూమ్న ఖలు దుర్విభావ్య చేష్టా విభూమ్నః ఖలు దుర్విభావ్య సోనంతోంతకరః కాలో సోనంతోంతకరః కాలో అనాదిరాదికృతవ్యయః అనాదిరాదికృతవ్యయః జనం జనేన జనయన్ జనం జనేన జనయన్ మారయన్ మృత్యునాంతకం మారయన్ మృత్యునాంతకం న వై స్వపక్షోస్య విపక్ష ఏవ వా న వై స్వపక్షోస్య విపక్ష ఏవ వా పరస్య మృత్యోర్విశతః సమం ప్రజాః పరస్య మృత్యోర్విశతః సమం ప్రజాః తం ధావమానమనుధావంత్యనీశాః తం ధావమానమనుధావంత్యనీశాః యథా రజాంస్యనిలంభూతసంఘాః యథా రజాంస్య నిలంభూతసంఘాః ఆయుషోపచయం జంతోః ఆయుషోపచయం జంతోః తథైవోపచయం విభుః తథైవోపచయం విభుః ఉభాభ్యాం రహితస్వస్థో ఉభాభ్యాం రహితస్వస్థో దుస్థస్య విదధాత్యసౌ దుస్థస్య విదధాత్యసౌ కేచిత్ కర్మ వదంత్యేనం కేచిత్
కర్మ వదంత్యేనం స్వభావమపరే నృప స్వభావమపరే నృప ఏకేకాలం పరే దైవం ఏకే కాలం పరే దైవం పుంసః కామముతాపరే పుంసః కామముతాపరే అవ్యక్తస్య ప్రమేయస్య అవ్యక్తస్య ప్రమేయస్య నానాశక్త్యుదయస్య చ నానాశక్త్యుదయస్య చ న వై చికీర్షితం తాత న వై చికీర్షితం తాత కో వేదాథ స్వసంభవం కో వేదాథ స్వసంభవం న చైతే పుత్రక భ్రాతుః న చైతే పుత్రక భ్రాతుః హంతారో ధనదానుగాః హంతారో ధనదానుగాః విసర్గాదానయోస్తాత విసర్గాదానయోస్తాత పుంసో దైవం హి కారణం పుంసో దైవం హి కారణం స ఏవ విశ్వం సృజతి స ఏవ విశ్వం సృజతి స ఏవావతి హంతి చ స ఏవావతి హంతి చ అథాపి హ్యనహంకారాత్ అథాపి హ్యనహంకారాత్ నాజ్యతే గుణకర్మభిః నాజ్యతే గుణకర్మభిః ఏష భూతాని భూతాత్మా ఏష భూతాని భూతాత్మా భూతేశో భూతభావనః భూతేషో భూతభావనః స్వశక్త్యా మాయయా యుక్తః స్వశక్త్యా మాయయా యుక్తః సృజత్యత్తి చ పాతి చ సృజత్యత్తి చ పాతి చ తమేవ మృత్యుమమృతం తాత దైవం తమేవ మృత్యుమమృతం తాత దైవం సర్వాత్మనోపేహి జగత్పరాయణం సర్వాత్మనోపేహి జగత్పరాయణం యస్మై బలిం విశ్వసృజో హరంతి యస్మై బలిం విశ్వసృజో హరంతి గావో యథా వైనసి దామయంత్రితాః గావో యథా వైనసి దామయంత్రితాః యః పంచవర్షో జననీం త్వం విహాయ యః పంచవర్షో జననీం త్వం విహాయ మాతుః సపత్న్యా వచసా భిన్నమర్మా మాతుః స్వపత్న్యా వచసా భిన్నమర్మా వనం గతస్తపసా ప్రత్యగక్షం వనం గతస్తపసా ప్రత్యగక్షం ఆరాధ్య లేభే మూర్ధ్ని పదం త్రిలోక్యాః ఆరాధ్య లేభే మూర్ధ్నిపదం త్రిలోక్యాః తమేన మంగాత్మని ముక్త విగ్రహే తమేన మంగాత్మని ముక్త విగ్రహే వ్యపాశ్రితం నిర్గుణమేకమక్షరం వ్యపాశ్రితం నిర్గుణమేకమక్షరం ఆత్మానమన్విచ్ఛ విముక్తమాత్మదృక్ ఆత్మానమన్విచ్ఛ విముక్తమాత్మదృక్ యస్మిన్నిదం భేదమసత్ ప్రతీయతే యస్మిన్నిదం భేదమసత్ ప్రతీయతే త్వం ప్రత్యగాత్మని తదా భగవత్యనంతే త్వం ప్రత్యగాత్మని తదా భగవత్యనంతే ఆనందమాత్ర ఉపపన్న సమస్త శక్తౌ ఆనందమాత్ర ఉపపన్న సమస్త శక్తౌ భక్తిం విధాయ పరమాం శనకైరవిద్యా భక్తిం విధాయ పరమాం శనకైరవిద్యా గ్రంథిం విభేత్స్యసి మమాహమితి ప్రరూఢం గ్రంథిం విభేత్స్యసి మమాహమితి ప్రరూఢం సంయచ్చరోషం భద్రంతే సంయచ్చ రోషం భద్రంతే ప్రతీపం శ్రేయసాం పరం ప్రతీపం శ్రేయసాం పరం శ్రుతేన భూయసా రాజన్ శ్రుతేన భూయసా రాజన్ అగదేన యథామయం అగదేన యథామయం
ఏనోపసృష్టాత్ పురుషాత్ ఏనోపసృష్టాత్ పురుషాత్ లోక ఉద్విజతే భృశం లోక ఉద్విజతే భృశం న బుధస్తద్వశం గచ్చేత్ న బుధస్తద్వశం గచ్చేత్ ఇచ్ఛన్న భయమాత్మనః ఇచ్ఛన్న భయమాత్మనః హేళనం గిరిశభ్రాతుః హేళనం గిరిశభ్రాతుః ధనదస్య త్వయా కృతం ధనదస్య త్వయా కృతం యజ్జఘ్నివాన్ పుణ్యజనాన్ యజ్జఘ్నివాన్ పుణ్యజనాన్ భ్రాతృఘ్నానిత్యమర్షితః భ్రాతృఘ్నానిత్యమర్షితః తం ప్రసాదయ వత్సాశు తం ప్రసాదయ వత్సాశు సన్నత్యా ప్రశ్రయోక్తిభిః సన్నత్యా ప్రశ్రయోక్తిభిః నయావన్మహతాం తేజః నయావన్మహతాం తేజః కులం నోభిభవిష్యతి కులం నోభిభవిష్యతి ఏవం స్వయంభువః పౌత్రం ఏవం స్వయంభువః పౌత్రం అనుశాస్యమనుధ్రువం అనుశాస్యమనుర్ధ్రువం తేనాభివందితః సాకం తేనాభివందితః సాకం ఋషిభిः స్వపురం యయౌ ఋషిభిः స్వపురం యయౌ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ఏకాదశోऽధ్యాయః ఏకాదశోऽధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. సర్వసారమైనటువంటిది, పురాణ తిలకమైనటువంటిది, శాస్త్రాల్లో ఉత్తమమైనటువంటి భక్తి శాస్త్రంగా వెలుగొందేటువంటిది. ఎన్నో విషయాలను అన్నిటినీ మించి అష్టాదశ పురాణాలు, వేదాలను విభజించినటువంటి వ్యాస భగవానునకు మనశ్శాంతిని అందించినటువంటిది. పరీక్షిన్ మహారాజుకు ఉన్నటువంటి మృత్యు భయాన్ని తొలగించినటువంటిది అద్భుతమైన గ్రంథరాజం శ్రీమద్ భాగవతం. అందులో వెదకాలే గాని ఎవరికి ఏ విధమైనటువంటి అంశం కావాలన్నా అందులో దొరుకుతుంది. భక్తిగా చూసినట్లయితే ఉత్తమమైనటువంటి భక్తుల యొక్క చరిత్ర లభిస్తుంది. అధ్యాత్మ విద్య కావాలంటే దివ్యమైనటువంటి కపిల బోధలు, శృతి గీతలు ఇత్యాది ఎన్నో అధ్యాత్మ విద్యకు సంబంధించినటువంటి అంశాలు మనకు తెలుస్తాయి. ఖగోళ విషయాలు, జ్యోతిష విషయాలను మనం గత కొన్ని రోజులుగా ఆచార్య ముఖతః వింటూనే ఉన్నాం. సర్గశ్చ ప్రతిసర్గశ్చ అని అన్ని పురాణాలకు 5 లక్షణాలుంటే దశలక్షణ భూయిష్టమైనటువంటి మహాపురాణంగా వెలుగొందినటువంటి గ్రంథరాజం శ్రీమద్ భాగవతం. అందులో వెదికే కొద్దీ మనకు అమృతతుల్యమైనటువంటి ఆ రసాస్వాదన లభిస్తుంది. అందున ఇక్కడ తాతగారైనటువంటి ఈ స్వయంభువ మనువు పౌత్రుడుగా ఉన్నటువంటి ఆ ధ్రువుడికి చెప్పేది ప్రతి మానవుడికి కూడా బోధించేటువంటి అద్భుతమైనటువంటి సందేశం. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనేటువంటి వాటిని జయించాలంటే అటువంటి వాటి గురించి అత్యద్భుతంగా, అమోఘంగా, ఎవ్వరూ చేయని విధంగా తపస్సు చేసినటువంటి విష్ణువుని సాక్షాత్కరించుకున్నటువంటి ధ్రువుడు కూడా కించిత్ వశమై తన సోదరుని చంపినందుకు క్రోధానికి లోనై కుబేరుడు తన గణం ఎవరైతే ఉన్నారో ఆ యక్షుల మీదకి యుద్ధానికి వెళ్ళడం, చివరికి అటువంటి క్రియ ఆమోదయోగ్యం కాదు నాయనా అని స్వయంగా తాతగారే అతనికి చెప్పడం, అలా తాతగారు చెప్పినటువంటి, పెద్దలు చెప్పినటువంటి అంశాన్ని ఆమోదించి తర్వాత ఆ కుబేరుని శరణు వేడడం, తదుపరి కుబేరుడు యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి కూడా పాత్రుడవ్వడం, ఈ అంశాలతో కూడినటువంటి ధ్రువోపాఖ్యానం, ధ్రువ చరిత మనందరికీ కూడా ఆదర్శభూతమైనటువంటిది. మనందరం కూడా ఇందులో ఎంతో కొంత విషయాన్ని తెలుసుకుని అవలంబించినట్లయితే అలనాడు ఆ ధ్రువునకు కలిగినటువంటి గతి ఏదైతే ఉందో, స్థితి ఏదైతే ఉందో అటువంటి దానికి నోచుకునేటువంటి భాగ్యాన్ని ఆ
పరంధాముడైన పరమేశ్వరుడైనటువంటి శ్రీయపతి అయిన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ తప్పక అనుగ్రహిస్తాడు అనేటువంటి భావనతో మనందరం కూడా ఆ దేవదేవుని మరొక్క మారు శ్రద్ధగా స్మరించుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళాంతంగా పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం